హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి రాయలసీమ ఫేమస్ అయిన రాగి సంగటి నాటుకోడి కూర చేస్తున్నాము. అసలు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. రాగి సంగటి కూడా హెల్త్కి చాలా మంచిది కదా. ఎలా చేసామనేది చూసేయండి. రాగి సంగటి నాటుకోడి కూర కోసం ఒక 1 kg నాటుకోడి కర్రీ తెచ్చాను నేను. ఇది వండిద్దాం ఇప్పుడు. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకొని కర్రీ కోసం ఒక గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 5 స్పూన్లంత ఆయిల్, నేను మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 స్పూన్ ఆవాలు జీలకర్ర ఇలా చిటపటాన్ని వేగిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ సన్న వేసేస్తున్నా. ఒక 2 నిమిషాలు ఆనియన్ వేయించాము, కొంచెం రంగు మారేంత వరకు. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పసుపు, ఇందులో ఆల్రెడీ నాటుకోడి పసుపు పెట్టి కాలుస్తారు కాబట్టి పసుపు కొంచెం వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పుదీనా, ఒక చిన్న కట్టంత పుదీనా, కొద్దిగా కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరిగేసని ఇది వేసేస్తున్నా, కొంచెం కొత్తిమీర. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఇదంతా ఒక 2-3 నిమిషాల పాటు వేయించాలి, పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2-3 నిమిషాలు వేయించాను. తర్వాత దీంట్లోకి ఒక 2 టమాటాలు తీసిన టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల కర్రీ మంచి చిక్కగా వస్తుంది, గ్రేవీ టేస్ట్ కూడా భలే ఉంటుంది. దీన్ని కూడా నూనె పైకి తేలేంత వరకు ఉడికిద్దాము, ఒక 5 మినిట్స్ పడుతుంది. పక్కన ఈలోపు కర్రీకి కావాల్సిన స్పెషల్ మసాలా రెడీ చేసుకుందాం. మసాలా ఎప్పటికప్పుడు చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది, పాతదైతే ఫ్లేవర్ పోతుంది, అంత ఘాటు ఉండకపోవచ్చు. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ సాజీరా, 2 ఇలాచీలు, ఒక మరాఠీ మొగ్గ, ఒక 5-6 లవంగాలు, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ గసగసాలు, 1/2 స్పూన్ మిరియాలు, అలాగే 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుదాము. 2-3 నిమిషాల పాటు మంచిగా వేయించాను, మంచి కలర్ వచ్చినాయి ధనియాలు ఇవన్నీ. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసేద్దాము. టమాటా ప్యూరీ ఇదంతా ఉడికింది, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు దీంట్లో చికెన్ యాడ్ చేద్దాము. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిద్దాము. రాగి సంగటి కోసము నేను రేషన్ బియ్యం వాడుతున్నాను. రేషన్ బియ్యం అయితేనే పక్కాగా వస్తుంది, కొంచెం మెత్తగా కావాలి కదా మనకు. మన రోజు వాడే సోనామాసూరి రైస్ తోడు అంత పర్ఫెక్ట్గా రాదు. రేషన్ బియ్యం కూడా నేను ఒక 1 అవర్ ముందే నానబెట్టేస్తాను, నీట్గా అడిగేసుకొని. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసేసి ఉడికించాలి. స్టవ్ ముట్టించేసి దీన్ని ఉడికిద్దాం. ఇప్పుడు ఇంకా అన్నం అంతా ఒక 90% ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో దాంట్లో సగం రాగి పిండి, వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ ఇలాగే వదిలేయండి, మూత పెట్టేద్దాం. రాగి పిండి వేసిన 2 నిమిషాల తర్వాత మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు నీట్గా అన్నం పిండి నీట్గా కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మంట పెట్టి జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఉంచేసి దింపేసుకోవాలి. ఇంకా ఒక 20 మినిట్స్ చికెన్ అంతా లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల కారం పొడి, అలాగే 1 స్పూన్ ఉప్పు కలిపేసుకుందాం ఒకసారి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పటికి కూడా ఇది వేస్తే బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ దీంట్లో ఒక 400 ml వరకు వాటర్, అలాగే దీంట్లో ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పెద్ద మంట పెట్టేసి ఉడికిద్దాము. ఒక 15 నిమిషాలు కర్రీ పెద్ద మంటలో ఉడికించిన తర్వాత కర్రీ మొత్తం ఉడికిపోయింది, ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా, కర్రీ ఉడికినట్టే. ఇంకా ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్నాం కదా మసాలా, ఈ మసాలా మొత్తం యాడ్ చేసేద్దాం.
స్మెల్ వస్తుంది, మసాలా స్మెల్ సూపర్ వస్తుంది అసలు. ఆహా. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి జస్ట్ ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉడికించి దింపేసి తినేయడమే ఇంకా వేడివేడిగా. కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం లాస్ట్లో. ఇంకా వండిన రాగి సంగటిని ముద్దలాగా చేసుకుందాం. చేతు కొంచెం తడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకొని మంచిగా ముద్దలా రెడీ చేసుకుందాం. సరిపోతుంది మనకి. నాటుకోడి రాగి సంగటి పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంది. నేను ఇంకా నిమ్మకాయ పిండేసుకొని అదిరిపోయిన టేస్ట్, మాటలు లేవు. సూపర్ అసలు, చాలా అంటే చాలా బాగుంది. కర్రీ అయితే మంచి స్పైసీగా. ఆహా. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.